హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం చాలా బాగున్నాం. ముందుగా మా ఫ్యామిలీలో యాడ్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో పోస్ట్ చేయడానికి చాలా గ్యాప్ వచ్చింది. బికాజ్ బుడ్డోడితో బిజీగా ఉంటుంది. ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు నాకు. అలాగే ఈ వ్లాగ్లో మా బాబు ఫస్ట్ బర్త్డే గురించి కొన్ని విశేషాలు, అలాగే ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ట్రిప్ కోసం అవసరమైన లగేజ్ అండ్ బుడ్డోడి కోసం కొన్ని టాయ్స్, ఫుడ్ ప్యాక్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళే ప్లేస్ వచ్చి సవానా, దాని పేరు. మా హౌస్ నుండి 4 hours జర్నీ బై కార్. ఇంట్లో మార్నింగే కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసేసాను అలాంగ్ విత్ సమ్ కర్డ్ రైస్. 1.5 hour తర్వాత మాకు ఒక రెస్ట్ ఏరియా వచ్చింది. సో ఇక్కడ హాల్ తీసేసుకొని లంచ్ చేసి స్టార్ట్ అవుతాం. బుడ్డోడికి ఇలాంటి ఓపెన్ ఏరియాస్ కానీ చల్లగా కూల్ క్లైమేట్స్, వెదర్స్ బాగా ఎంజాయ్ చేస్తాడు. కార్స్, ట్రక్స్ ఇలాంటివన్నీ చూసుకుంటూ. సో మేము లంచ్ చేసేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ 4:30 కల్లా సవానా రీచ్ అయిపోయాము. సో ఫార్ జర్నీలో భవేష్ మాత్రం చక్కగా ఆడుకుంటూనే ఉన్నాడు, ఏమి అడగకుండా. సో డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతున్నాం. 2 days బ్యాకే హోటల్లో రూమ్ బుక్ చేసేసుకున్నాం. సవానా వచ్చేసి ఇదొక ఓల్డెస్ట్ సిటీ ఇన్ జార్జియా స్టేట్. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఇది ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా స్టేట్. కానీ ప్రజెంట్ అట్లాంటా అనేది క్యాపిటల్. హోటల్కి రీచ్ అయిపోయాం. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ హోటల్ కూడా నీట్గా ఉంది. బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఎలా ఉండిద్దో అని మేము అనుకున్నాము, కానీ రూమ్ మాత్రం నీట్గానే మెయింటైన్ చేశారు. సో మేమైతే ప్రజెంట్ ఫ్రెష్ అప్ అయిపోయి బాబుకి డిన్నర్ తినిపించేసి ఇంకా బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాం. మేముండే హోటల్ దగ్గర నుంచి బీచ్ ఒక 15-20 minutes జర్నీ. బికాజ్ ఇది ఒక చిన్న సిటీ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ ఉండిద్ది. ఫస్ట్ బీచ్ చూస్ చేసుకున్నాము బికాజ్ ఈవినింగ్ బీచ్ వ్యూ అండ్ వెదర్ చల్లగా బాగుండిద్ది కాబట్టి బుడ్డోడు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నాం. ఎందుకంటే వాడు ఫస్ట్ టైం బీచ్ అనమాట. సో వాడికి కూడా ఒక మంచి ఇంప్రెషన్ పడాలి అన్న థాట్ మా ఇద్దరికీ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. ఎవరన్నారో తెలియదు కానీ సాయంత్రం పూట సముద్రాన్ని చూడటం ఒక మంచి అనుభూతి. అది మేము బాగా అనుభూతి చెందాము. ఈ సో ఈ వెదర్కి నేను చాలా రిలాక్స్ అయ్యాను. సో ఆ టైంలోనే నాకు ఒక పాట తట్టింది. అది ఎవరిదో పాట కాదండి, మన ఇళయరాజా గారిది. మీకోసం ఒక 2 లైన్లు నా గొంతు నుంచి. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, వేగే మోగ తలపే వలపు పంటరా. మీకు కూడా ఇలాంటి టైంలో, ఇలాంటి వెదర్లో మీ మనసుకి ఏం పాట తట్టుతుందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ డిన్నర్ మేము రివర్ బోట్ క్రూజ్లో ప్లాన్ చేసుకున్నామండి. ఇదే ఆ క్రూజ్. మేము వెళ్ళేటప్పటికి ఆన్ బోర్డింగ్ అయిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము బికాజ్ ఆ వెదర్, ఆ వ్యూ మేము ఎంజాయ్ చేయలేకపోయాము అని. సో ఇంకా నియర్ బై ఇండియన్ రెస్టారెంట్స్ చూసుకొని అక్కడ డిన్నర్ చేసేసాం. ఫుడ్ అయితే మాకంత నచ్చలేదు, కానీ ఏదో తినేసాం. ఆ బయట స్ట్రీట్ వ్యూ అయితే చాలా బాగుంది. కొన్ని పిక్చర్స్ దిగాము, ఎంజాయ్ చేసాము. బుడ్డోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ లైటింగ్స్ అదంతా చల్ల వెదర్కి కొంచెం అలా వాక్ చేసుకున్నాము. దీని తర్వాత మా ప్లాన్ వచ్చి రివర్ సైడ్ వాక్. ఇంతకుముందు చెప్పినట్టు సవానా అనేది ఒక బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ సిటీ అండి. డ్యూరింగ్ అమెరికన్ సివిల్ వార్ టైంలో దీన్ని ఒక స్ట్రాటజిక్ పోర్ట్గా కన్సిడర్ చేశారు. అలాగే ఇక్కడ నుంచి వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి త్రూ కార్గో షిప్స్ ద్వారా. ఇంకా అలా ఆ నైట్ టైంలో రివర్ సైడ్ వాక్ చేసి కొంచెం ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. అక్కడ ఉన్న బ్రిడ్జ్ వ్యూ కూడా చాలా నచ్చింది మాకు. మీకు ఇక్కడ ఒక పిక్ పెడుతున్నాను బికాజ్ నైట్ టైం మీకు కనిపించట్లేదు వీడియోలో. ఇంకా నెక్స్ట్ హోటల్కి వెళ్ళిపోయాం బికాజ్ నెక్స్ట్ డే మార్నింగ్ బుడ్డోడు బర్త్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళాలి అన్న థాట్ ఉంది మా ఇద్దరికి. ఫస్ట్ బర్త్డే టెంపుల్కి వెళ్ళకపోతే ఎట్లా. సో
అక్కడున్న ప్లేసెస్ నియర్ బైలో చెక్ చేసుకున్నాము ఎక్కడ టెంపుల్ ఉంది అని. ఇక్కడ ఒక 2, 3 టెంపుల్స్ వరకు ఉన్నాయండి. దాంట్లో మేము స్వామినారాయణ సనాతన్ టెంపుల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా 12 జ్యోతిర్లింగాలు అనేది ప్రతిష్ఠించారు. సపరేట్‌గా ఒక చెరువులాగా ఉందన్నమాట. దాంట్లో వీళ్ళు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మాకది బా నచ్చింది. ఫస్ట్ అయితే స్వామినారాయణ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ స్వామి దర్శనం చేసేసుకున్నాము. అక్కడ పంతులు గారు ఉంటే 12 జ్యోతిర్లింగాల గురించి కనుక్కొని అక్కడ పూజ చేస్తారా అని అడిగాము. సో చేస్తామన్నారు. ఇంకా అక్కడికెళ్ళిపోతున్నాము. మీకు చెప్పాను కదా ఇలా కడుతున్నారు అని చెప్పి. ఇలా చెరువు మధ్యలో కడుతున్నారు అది. ఇంకా కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్‌లోనే ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే అట్లాంటాలో ఉండి మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. మీరు గనక సవానా వెళ్తే బికాజ్ మీ అందరికీ చాలా నచ్చిద్ది. టెంపుల్ ఏరియా కూడా చాలా ప్లెజెంట్‌గా చాలా అంటే చాలా బాగుంది. విచ్ ఐ కెనాట్ పుట్ ఇన్ మై వర్డ్స్. మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు మీ ఫ్యామిలీతో. సో ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక మంచి విషయం జరిగింది ఏంటి అంటే ఇక్కడ శివలింగానికి మా చేతులతో అభిషేకం చేపించారు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. వాడి ఫస్ట్ బర్త్డే రోజు అనుకోకుండా శివుడి గుడికి వెళ్ళడం, అనుకోకుండా అభిషేకం చేపించుకోవడం మాకైతే చాలా చాలా నచ్చింది. ప్రతి ఒక్క విగ్రహం చాలా నీట్‌గా ఎంత కరెక్ట్‌గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. సో నేనైతే ఈ 12 జ్యోతిర్లింగాలు షార్ట్ అయితే మన ఛానల్లో రిలీజ్ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడనట్టయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత బాబుతో అక్కడే కేక్ కట్ చేపించేసాము. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. మేము 3 మెంబర్సే కాబట్టి ఒక చిన్న కేక్ మాత్రమే తీసుకున్నామండి. సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. బాబు తినేసి పడుకున్నాడు కార్లో అయితే. దీని తర్వాత మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము. నిన్న నైట్ కూడా ఫుడ్ అంత బాగాలేదు కాబట్టి ఇప్పుడు మెక్సికన్ రెస్టారెంట్ ట్రై చేస్తున్నాము. అది కూడా మోస్ట్లీ మన ఫుడ్కి కొంచెం అటు ఇటుగా ఉండిద్ది. సో బాబు పడుకొని అయితే లేచేశాడు మేము రెస్టారెంట్ రీచ్ అయ్యేలోపు. సో హీస్ ఫుల్ ఆన్ యాక్టివ్, మంచిగా ఎక్సైట్ అయ్యి ఆడుకుంటూ ఉన్నాడు. సో మేము దీని తర్వాత ఒక 2 ఓషన్స్ కలిసే ప్లేస్లో డాల్ఫిన్ షో ఉండిద్ది. సో దానికి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. కెప్టెన్ డెరిక్స్ డాల్ఫిన్ అడ్వెంచర్ అని ఆ ప్లేస్లో బుక్ చేసేసుకున్నాం కాబట్టి లంచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాము. ఇక్కడ మీరు చూసారంటే సవానాలో ప్రతి చెట్టు ఇంతే వేలాడుతూ ఉన్నాయి. ఇవి మాస్ ప్లాంట్స్, మాస్ ట్రీస్. సో ఇవి డైరెక్ట్ సన్లైట్ ఎయిర్ ద్వారానే పెరుగుతాయి. దానికి వాటర్ ఇలాంటివి ఏం అవసరం లేదు. సో ఇక్కడైతే ఒక ట్రీ ఉందండి. అది 1700s నుంచి పెరుగుతుందంట. ఇదే ఆ ట్రీ. దీని పేరు క్యాండ్లర్ ఓక్ ట్రీ. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ ఇలాంటి బస్సెస్ అయితే ఉంటాయి ఈ సిటీలో లోకల్లో తిరగడానికి. బికాజ్ అన్నీ కవర్ చేసిద్ది ఈ బస్సు, టూరిస్ట్ బస్ లాగా. మేమైతే కెప్టెన్ డెరిక్స్ రీచ్ అయిపోయాము. లెట్స్ బిగిన్ ద డాల్ఫిన్ అడ్వెంచర్. ఆర్ యూ రెడీ? లైవ్లో డాల్ఫిన్స్ మా బోట్ చుట్టూ తిరుగుతున్నాయి, అటు ఇటు జంప్ చేస్తున్నాయి. చాలా అంటే చాలా నచ్చింది. ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయాము. మేము తీసుకున్న ఒక 2 వీడియోస్ ఉన్నాయి, అవి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో దీని తర్వాత మేము వైల్డ్ లైఫ్ జూ అనుకున్నాం కాబట్టి
ఆల్మోస్ట్ ఇక్కడే 3:30, 4 అయిపోయింది. సో ఇంకా అది 1 అవర్లో చూసుకొని స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ లేట్ స్టార్ట్ అయితే ఇంటికి రీచ్ అయ్యేలోపు ఇంకా లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతున్నాము. సో వైల్డ్ లైఫ్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎక్కువ యానిమల్స్ లేవు, ఓన్లీ ఫ్యూ యానిమల్స్ మాత్రమే ఉన్నాయి. సో వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. వచ్చాం కాబట్టి అన్నీ చూసుకొని వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ నడిచేది మాత్రమే ఎక్కువ ఉంది. సో అంతా టైమింగ్ అదంతా చూసుకోవాలి. లెట్స్ సీ ఏమేమి ఉంటాయో. సో కార్ పార్క్ చేసేసుకొని లోపలికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇదొక 6 అడుగుల పాము చర్మం, ఫీమేల్ది. సో అక్కడ అంటించారు. బాబు మాత్రం పాములు ఇవన్నీ చూసి ఏం ఎగ్జైట్ అవ్వలేదు, బికాజ్ అవి పడుకొని ఉన్నాయి. అంటే ఎక్వేరియంలో చిన్న చిన్న ఫిషెస్ అండ్ టోటాయిస్ పెట్టారు. వాటిని చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు, పట్టుకోవాలని ఫీల్ అయ్యాడు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే టైంలో ఒక రూట్ మ్యాప్ అయితే ఇస్తారు, ఏ ఏ ప్లేస్లో ఏ యానిమల్ ఉంది అనేసి. సో మన టైంని బట్టి మనం ఏ యానిమల్ని చూడాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం డైరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మేము ప్రతి ఒక్క యానిమల్ని చూసుకుంటూ వెళ్ళాము ఆ మ్యాప్ ప్రకారం, బికాజ్ చూడాలనే వెళ్ళాం కాబట్టి అన్నీ కంప్లీట్ చేసాము. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక్కొక్క యానిమలే ఉంది. మీకు ఆల్రెడీ ఫస్ట్ డే చెప్పాను కదా, ఇక్కడ కొన్ని యానిమల్సే ఉన్నాయని. యా, కొన్ని ఉన్నాయి, అవి కూడా సింగిల్గా ఉన్నాయి. సో ఫార్ అయితే అన్నీ చూసుకొని వచ్చాము. సో మేము యానిమల్స్ చూసి బిగించేసిన దగ్గర నుంచి ఆ ప్లేస్లో మాత్రమే మేము మనుషుల్ని చూసాము. అప్పటి వరకు మేమే ఉన్నామేమో, ఎవరు లేరు అనుకున్నాము. చుట్టూ చెట్లు, అసలు ఎవరున్నారో ఎవరు లేరో కనిపించట్లేదు. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క యానిమల్ ఉండిద్ది, మనకి ఇష్టమైన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అని. సో చాలామంది అలానే చూస్ చేసుకొని పర్టికులర్ ఏ యానిమల్ దగ్గరికి అయితే వెళ్ళాలో ఆ యానిమల్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఫాక్స్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, నేనైతే ఫ్రీజ్ చేశాను ఆ పర్టికులర్ టైంని. హోప్ మీ అందరికీ కనిపించిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయితే వేరే యానిమల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. నడిచి కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసినాయి. కనీసం ఆ చెట్లు ఉండడం వల్ల ఎండ రావట్లేదు, లేకపోతే ఆ ఎండకి ఆ నడవడంకి బాబుకు కూడా అంతసేపు ఎత్తుకొని ఉండడం కాబట్టి వాడికి కూడా చిరాకు వచ్చేసి ఎప్పుడెప్పుడు నడవాలి, ఎప్పుడెప్పుడు దిగాల అని అయితే ఉన్నాడు. సో మా ఫేవరెట్ స్పాట్ ఇది, బర్డ్స్ అండ్ అలాగే రెస్టింగ్ ప్లేస్. భవేష్కి బర్డ్స్ ఎగిరేది చూసి బాగా ఎగ్జైట్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో వాడిని కూడా దించేసాము. ఇక్కడైతే బెంచెస్ కూడా ఉన్నాయి. సో మేమైతే రిలాక్స్ అయ్యాము ఒక 10-15 మినిట్స్. వాడైతే అసలు చేతుల్లోనే ఆగట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మోస్ట్ ఎగ్జైటింగ్ ఈ ట్రిప్లో అంటే ఇదేనండి, తోడేలు. మేము దీన్ని ఇంత దగ్గరగా చూస్తాం అనుకోలేదు. ఒక రూమ్ అడ్డుగా ఉందన్నమాట, బయట ఒక 3 ఉన్నాయి, కానీ ఇది మాత్రం మా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళింది. సో ఇంకా అయిపోయిందండి, 5:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. మా బాబు ఫస్ట్ బర్త్డే రోజు మేము ఇంకొక స్పెషల్ మూమెంట్ ఏం సెలబ్రేట్ చేసుకుంటే ఒక ఆర్ఫనైజ్కి మనీ అయితే డొనేట్ చేశామండి, డిన్నర్, స్నాక్స్ అండ్ కేక్ కోసం. ఈ ఆర్ఫనైజ్ హైదరాబాద్లో ఉంది అండ్ మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అందరూ గర్ల్సే ఉన్నారు. మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ మూమెంట్ని, అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను కొన్ని ఫ్యూ ఫొటోస్ అండ్ వీడియోస్, చూడండి. Happy birthday to you.
మీలో ఎవరైనా ఈ ఆర్ఫనేజ్కి మనీ డొనేట్ చేయాలి అనుకున్నా, ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకైతే వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. ఆర్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను మీకైతే డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. Thank you for sponsoring delicious food from Shankar Foundation. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.